హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టుపక్కల రాబోతున్న ఔటర్ రింగ్ రోడ్ మరియు ఇన్నర్ రింగ్ రోడ్ గురించి వివరాలు చూద్దాం. సో మీరు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ వైలెట్ కలర్ లో కనపడుతున్న లైన్ ప్రపోజ్ చేసిన ఔటర్ రింగ్ రోడ్, అలానే ఇక్కడ ఎల్లో కలర్ లో కనపడుతున్న లైన్ ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్. ఇక్కడ మీరు రెడ్ కలర్ లో చూస్తున్న లైన్ చెన్నై నుంచి ఏలూరు మీద గుండా వైజాగ్ వెళ్లే నేషనల్ హైవే. అలానే ఈ వైట్ కలర్ లైన్ విజయవాడ వెస్ట్ బైపాస్. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది చూడాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. ఈస్ట్ బైపాస్ కూడా ప్రపోజల్ లో ఉంది. దానికి సంబంధించి త్వరలో నేను ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడు ముందుగా మనం ఔటర్ రింగ్ రోడ్ ని చూస్తే, ఈ ఔటర్ రింగ్ రోడ్ ని 2019 కన్నా ముందు ఉన్న ప్రభుత్వం ప్రతిపాదించింది. సో ఇప్పుడు మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించి చిన్న చిన్న అలైన్మెంట్ చేంజెస్ తో డిపిఆర్ సబ్మిట్ చేస్తారని అంటున్నారు. అలాగనక అలైన్మెంట్ చేంజ్ ఏదన్నా ఉంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ప్రస్తుతం ప్రపోజ్ చేసిన ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం పొడవు 189 కిలోమీటర్లు. దీని నిర్మాణం కోసం అప్పట్లో వేసిన అంచనా వ్యయము 17,700 కోట్ల రూపాయలు. ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది అగిరిపల్లి, తేలప్రోలు, కంకిపాడు, మున్నంగి, నారాకోడూరు, పోతూర్, మందపాడు, ముత్తాయిపాలెం, కంచికిచెర్ల, గంగినేనిని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు అమరావతిని చూడొచ్చు. ఈ ఔటర్ రింగ్ రోడ్ ని 6+2 లైన్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే లాగా ప్రపోజ్ చేశారు. ఈచ్ లైన్ 3.75 మీటర్స్ వెడల్పు ఉంటుంది. దీని నిర్మాణాన్ని 3 భాగాలుగా అలానే 11 ప్యాకేజీలుగా విభజించారు. మొదటి భాగం కంచికిచెర్ల దగ్గర నుంచి పోతూరు దాకా 63 కిలోమీటర్లు. దీనికోసం కృష్ణానది పైన 3 కిలోమీటర్ల పొడవైన వంతెనను కూడా నిర్మించాల్సి వస్తుంది. రెండవ భాగం పోతూరు నుంచి పొట్టిపాడు దాకా 65 కిలోమీటర్లు. దీనికోసం కూడా కృష్ణానది పైన ఒక వంతెన నిర్మించాల్సి వస్తుంది. ఈ వంతెన పొడవు 4.8 కిలోమీటర్లు. మూడో భాగం పొట్టిపాడు దగ్గర నుంచి కంచికిచెర్ల దాకా 53 కిలోమీటర్లు. దీనికోసం కొండూరుకు సమీపంలో ఒక టన్నెల్ ని నిర్మించాల్సి వస్తుంది. ఈ టన్నెల్ పొడవు 4.4 కిలోమీటర్లు. ఇవి ఔటర్ రింగ్ రోడ్ గురించి వివరాలు. ఇప్పుడు మనం ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి చూద్దాం. సో ఇన్నర్ రింగ్ రోడ్ కేతనకొండ, వైకుంఠపురం, తాడికొండ, చినకాకాని, నూతక్కి, పెనంలూరు, నున్న, కౌలూరు మీద గుండా వెళ్తుంది. దీనిని 2 ఫేజుల్లాగా డివైడ్ చేశారు. ఇక్కడ మీరు కేతనకొండ దగ్గర బ్యాక్ సైడ్ లో ఒక లైన్ చూస్తున్నారు కదా, ఇది హైదరాబాద్ నుంచి వచ్చే నేషనల్ హైవే. సో ఈ నేషనల్ హైవే దగ్గర నుంచి ఇటుపక్క నున్నా అని ఉంది కదా, ఈ నున్నా దగ్గర దాకా ఉన్న పార్ట్ ఫేజ్ 2, మిగతాదంతా ఫేజ్ 1. సో ఈ ఫేజ్ 1 మొత్తం పొడవు 68 కిలోమీటర్లు, అలానే ఫేజ్ 2 పొడవు 29 కిలోమీటర్లు. ఈ రెండు కలిపి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తం పొడవు 97 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 భాగాల నిర్మాణానికి మొత్తం 1428 ఎకరాల భూమి అవసరం. దీనిని 8 వరుసలుగా గాని 10 వరుసలుగా గాని నిర్మించాలని అనుకున్నారు. 8 వరుసలుగా నిర్మించడానికి కావలసిన అంచనాలను కూడా తయారు చేశారు. ఈ ఫేజ్ 1 ని 2 భాగాలుగా విభజించారు. మళ్ళీ దాంట్లో హైదరాబాద్ హైవే దగ్గర నుంచి చెన్నై హైవే దాకా ఒకటి, చెన్నై హైవే దగ్గర నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ దాకా ఒక పార్ట్ ని నిర్మిస్తారు. మిగతా భాగం ఫేజ్ 2 లోకి వస్తుంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం కూడా మళ్ళీ కృష్ణానది మీద ఈ ప్రదేశంలో ఒక చోట, అలానే ఈ ప్రదేశంలో ఒక చోట 2 బ్రిడ్జిల్ని నిర్మించాల్సి వస్తుంది. మొత్తం 13 ప్రదేశాల్లో ఇంటర్చేంజ్లు వస్తాయి. ఈచ్ సైడ్ 7.5 మీటర్స్ విడ్త్ సర్వీస్ రోడ్డు వస్తుంది. అలానే సైకిల్ ట్రాక్ మరియు ఫుట్ పాత్ ను కూడా ప్రపోజ్ చేశారు. ఈ సైకిల్ ట్రాక్ విడ్త్ 2.5 మీటర్స్, అలానే ఫుట్ పాత్ విడ్త్ 2.5 మీటర్స్ ఉంటాయి. సో ఇవి ప్రస్తుతానికి అమరావతికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ అలానే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన వివరాలు. వీటికి సంబంధించి ప్లాన్లు ఏమైనా చేంజెస్ ఉన్నా, అలానే నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలైనా నేను ఇంకొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అలానే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కింద కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.